ఇంజనీరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణమైనటువంటి హత్య జరిగింది. యావన్ అనే యువకుణ్ణి బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. చాలా దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. అతను ఫ్రెండ్ రూమ్లో టీవీ చూస్తుండగా 6 వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడి కత్తులతో పొడిచారు. మళ్ళీ తప్పించుకుని బయటికి పారిపోతుండగా మళ్ళీ కూడా వెంటపడి అతన్ని పట్టుకొని 18 కత్తితో పొడిచి చంపేశారు. అంటే యావన్ అనే యువకుడు బీటెక్ 3వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. 4 సంవత్సరాలుగా సీతాఫల్ మండికి చెందినటువంటి అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇతన్ని హెచ్చరించారంట. మా అమ్మాయి వెంట పడకు, మా అమ్మాయిని వెంట పడి ఈ విధంగా ఇబ్బంది పెడితే నీకు మంచిగా ఉండదు, మీ అంతు చూస్తామని కూడా హెచ్చరించారు. సో అయినప్పటికీ కూడా యావన్ ఈ అమ్మాయి 4 సంవత్సరాలుగా ఈ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ అమ్మాయి సీతాఫల్ మండిలో ఉంటున్న క్రమంలో సీతాఫల్ మండిలో ఇందిరానగర్లో ఒక ఫ్రెండ్ రూమ్ ఉంటే ఆ రూమ్ దగ్గర ఉంటూ తరచుగా ఈ అమ్మాయిని కలుస్తూ ఉన్నాడు. ఈ విషయం కూడా తల్లిదండ్రులకు తెలియటంతో, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియటంతో చాలా అంటే ఒక 6 సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరి ఇతన్ని చంపే ప్లాన్ చేశారు అన్నది కూడా క్లియర్గా, అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ పక్కా స్కెచ్ వేసి పథకం ప్రకారం అతను ఏ రోజు, ఏ నిమిషం, ఏ క్షణం ఏం చేస్తూ ఉన్నాడు, ఎక్కడుంటాడో తెలుసుకుని మరి కాపు కాసి మరి చాలా దారుణంగా చంపేసినట్టుగా ఈ ఉదంతం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చిలకలగూడలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నటువంటి యావన్ దారుణ హత్య గురి కావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. చంపిన వాళ్ళని వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అలాగే ఈ అమ్మాయి ఇంటి దగ్గరకు కూడా వెళ్ళి ఎవరైతే చంపించారని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళ ఇంటి మీదకి దాడికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి మీద మీరందరూ బయటకు వస్తారన్నారా, మా వాడిని ఎందుకు చంపించారు, ఏం తప్పు చేశారు వాడు అని చెప్పి అక్కడ ఇంటి మీద లోపలికి దాడి చేసే ప్రయత్నం చేస్తూ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. ఘర్షణ ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ పహారా కూడా కనిపిస్తోంది. అంటే చిలుకలగూడలో ఇంకా ఆ ఘర్షణ వాతావరణం అనేది కనిపిస్తోంది. ఈ యావన్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. యావన్ చాలా మంచి వ్యక్తి, ఎవ్వరికి కూడా ఏ హాని తలపెట్టినటువంటి వ్యక్తి. వాడు బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉన్నాడు. సో అలాంటి యావన్ను ఇంత దారుణంగా కత్తులతో పొడిచి చంపాల్సినటువంటి అవసరం ఏముంది? మీకు నిజంగా పెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, లేకపోతే పోలీసులకు మీరు ఫిర్యాదు చేయాలి. అమ్మాయికి కూడా ఇష్టమేనని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఈ ప్రేమ వ్యవహారాన్ని ముందు మీ ఇంట్లో చెప్పి మానిపించాలి, లేదంటే పోలీసులు కంప్లైంట్ చేయాలి. కానీ ఈ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని దారుణంగా కత్తులతో సుపారీ గ్యాంగ్కి లక్షల డబ్బులు ఇచ్చి మరి ఈ రోడ్ల మీద ఇంట్లో ఉన్న వాళ్ళని లాక్కొచ్చి మరి ఇంత దారుణంగా పొడిచి చంపడం అనేది, అంటే ఇలాంటి వాళ్ళని పోలీసులు ఏమైనా రక్షిస్తూ ఉన్నారని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళని సేఫ్గా ఉంచారు, వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎవరైతే పొడిచి చంపారో వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. మరి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారంటూ వాళ్ళు బాధతో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుంది. సో ప్రస్తుతం చిలకలగూడలో చాలా ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఘర్షణ ఇంకా కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు, అబ్బాయికి సంబంధించినటువంటి వాళ్ళు, పేరెంట్స్తో పాటు ఇతర బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ అమ్మాయి బంధువులకి వీళ్ళు కొమ్ము కాస్తూ ఉన్నారు. పోలీసులు ఇప్పటికైనా సరే వెంటనే అరెస్ట్ చేస్తారా లేదా అంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యావన్ ఫ్రెండ్స్ ఈ అబ్బాయి గురించి మాట్లాడుతూ ఏ రోజు కూడా ఒక్క గొడవ అంటే ఒక్క గొడవకి వెళ్ళనటువంటి వ్యక్తి, కామ్గా తన పనేదో తాను చేసుకుంటాడు, తాను చదువుకుంటాడు. ఈ అమ్మాయి వ్యవహారం అంటారా? నిజంగా అమ్మాయి ప్రేమ వ్యవహారం ఇద్దరికీ ఇష్టమైతే 2 కుటుంబాలు కూడా మాట్లాడదు. ఇష్టం లేకపోతే పోలీసులకు చెప్పి పంచాయతీ పెట్టాలి. అంతేగాని ఈ విధంగా పొడిచి చంపేస్తారా? అంటే చేతికి అంది వచ్చినటువంటి కొడుకుని ఈ విధంగా మీ అమ్మాయి వెనకాల పడుతున్నాడు కదా అన్నటువంటి ఉద్దేశంతో సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి దారుణంగా ఎట్లా చంపుతారు? మీకు ఇంట్లో పిల్లలు లేరా? ఈ విధంగా చాలా బాధతో, ఆవేదనతో ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. చిలకలగూడలో ఆ ఉద్రిక్తత అనేది కొనసాగుతోంది.